హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. నేను ఒక వీడియో అయితే నార్మల్గా ఈ వీడియోకి ముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను. సిలబస్ని ఎలా మనం హ్యాండ్ రైట్తో రాయాలి, హౌ టు డికోడ్ ద సిలబస్ అని చెప్పేసి, దాంట్లో పాయింట్స్ని ఎలా అనలైజ్ చేయాలి అని చెప్పేసి. ఇప్పుడు మీరు ప్రతి జిఎస్ని అలాగే అనలైజ్ చేస్తూ ప్రతి పాయింట్ని, మీకు అర్థం కాని పాయింట్ని గూగులైజ్ చేస్తూ దాంట్లో వచ్చిన సబ్ పాయింట్స్ని రాసుకుంటూ లైన్ ఉన్న సిలబస్ని ఒక టాపిక్లా చిన్న చిన్న టాపిక్స్లా మీరు రాసుకున్నారంటే ఆ సిలబస్ మీకు చాలా కోడిఫైడ్, అంటే డీకోడిఫైడ్లా ఉంటుంది. ఒక్కసారిగా చూడంగానే మీకు ఒక గ్లిమ్స్ ఆఫ్, అంటే మీకు అవగాహన వచ్చేస్తుంది. ఓకే, దీంట్లో ఇది ఉంది, ప్రిలిమ్స్లో అయినా కానివ్వండి. నెక్స్ట్ సిలబస్ మీరు చదివి రాశారు, హ్యాండ్ రిటన్ అయిపోయింది. పీవైక్యూస్ చూడండి. ఏ రిసోర్స్ చదవద్దు, ఫస్ట్గానే ఎన్సీఆర్టీ కూడా చదవద్దు, ఏది చదవద్దు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే సిలబస్ రాయండి. నేను జిఎస్ రోడ్ మ్యాప్లో చెప్పిన పార్ట్ 1 స్ట్రాటజీ వీడియో ఉంది, దాంట్లో క్లియర్గా చెప్పిన. మీరు బాగా దాన్ని చూసారంటే, చాలామంది చూడకుండానే పార్ట్ 2 చూస్తున్నారు, అందుకే మీకు చాలామందికి అర్థం అవ్వకపోవచ్చు. దాంట్లో నేను చెప్పింది కూడా ఏంటంటే, ఫస్ట్ సిలబస్ని చదవండి, తర్వాత సిలబస్ని మీ ఓన్ హ్యాండ్స్తో రాయండి. అది ఎలా రాయాలి కూడా నేను ఇందాక వీడియో చేసి ఉన్నాను, ఆ వీడియో చూడండి, హౌ టు డీకోడ్ సిలబస్ అనేది. దాంట్లో అర్థం కాని పాయింట్లను, ఏదైతే మీకు కొన్ని వర్డ్స్ ఉంటాయి, కీవర్డ్స్, అవి అర్థం ఉంటాయో ఆ టాపిక్ మీకు అది తెలుస్తుంది కదా. ఒకవేళ దాంట్లో వాళ్ళు నేషనల్ పార్క్ గురించి ఎన్విరాన్మెంట్లో క్వశ్చన్ వచ్చింది, వేర్ ఈజ్ దిస్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ అని చెప్పేసి ఇచ్చాడు. మీకు ఎన్విరాన్మెంట్లో నేషనల్ పార్క్ ఇవ్వలేదు, దాంట్లో ఏముంటుంది అంటే బయోడైవర్సిటీ అని ఉంటుంది. మీరు చూసుకుంటే బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ఇలాగా ఉంటుంది. ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, బయోడైవర్సిటీ, క్లైమేట్ చేంజ్ ఇలా ఉంటే సిలబస్లో బయోడైవర్సిటీ కింద ఈ నేషనల్ పార్క్స్ అనేది వస్తాయి. అంటే మీకు ఫస్ట్ టైం మీకు అర్థం కాదు, కానీ నేషనల్ పార్క్ అని వచ్చింది. నేషనల్ పార్క్ ఎన్విరాన్మెంట్ అని తెలుసు కదా మీకు. ఆ ఎన్విరాన్మెంట్లో మీరు సిలబస్ రాసుకున్న దాంట్లో పక్కనే మిస్లేనియస్ అని ఉంటుంది, మీరు ఒక రాయండి మిస్లేనియస్ అని, దాంట్లో నేషనల్ పార్క్ అని రాయండి. నెక్స్ట్ ఇలాగా మీరు ప్రతి జిఎస్కి చేసుకున్నారంటే, ఏదైతే సిలబస్ మీరు రాశారో దానికి రిలేటెడ్ కంటెంట్ ఉంటే మాత్రం పీవైక్యూలో దాన్ని మ్యాచ్ చేసుకొని దాని పక్కన రాయండి, ఇలా దాంట్లో క్వశ్చన్ వచ్చిందని. రిపీటెడ్గా ఆ క్వశ్చన్, అంటే అదే టాపిక్ మీద వస్తూ ఉందనుకోండి, ఆ టాపిక్ పక్కన ఏ ఇయర్లో అడిగాడో ఆ ఇయర్ రాసుకుంటూ వెళ్ళండి. క్వశ్చన్ మొత్తం రాయొద్దు, ఆ ఇయర్ రాసుకుంటూ వెళ్ళండి. అయిపోయిందా? ఇలా చేయండి. ఏదైతే మీకు ఆ సిలబస్లో దొరకలేదో పీవైక్యూ అడిగిన టాపిక్, అది మిస్లేనియస్లో రాసేసి ఆ మిస్లేనియస్ పక్కన ఏ ఇయర్లో అడిగాడో ఆ టాపిక్ పక్కన ఆ ఇయర్ రాయండి. ఇలాగ ప్రతిదీ చేస్తూ పోండి. ఒకవేళ రిపీట్ అవుతూ ఉంటే పక్కన ఇయర్స్ రాసుకుంటూ వెళ్ళండి. అయిపోయింది. నెక్స్ట్ మీకు అర్థమైపోయింది. ఇంకా చదవాల్సినవి మనకు తెలుసు. ఫస్ట్ ఎన్సీఆర్టీ చదవాలని చెప్పాను నేను. కొన్ని టాపిక్స్ ఇప్పుడు హిస్టరీకి, జాగ్రఫీకి నేను ముందుగానే చెప్తున్నా, పాలిటీకి అండ్ సైన్స్ అండ్ టెక్కి. సైన్స్ అండ్ టెక్లో ముందు జనరల్ సైన్స్ ఒకటి. ఈ 4 టాపిక్స్కి 6 to 10th వరకు మ్యాండేటరీగా ఎన్సీఆర్టీ చదవండి. ఒక జాగ్రఫీకి మనం 12th వరకు చదవాల్సి వస్తుంది. మిగతా వాటికి హిస్టరీకి కూడా చదవాల్సి వస్తుంది. మిగతా వాటిల్లో మీరు జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్కి ఒక 11th 12th వరకు ఎన్సీఆర్టీస్ ఖచ్చితంగా చదవండి. ఎకానమీలో కూడా 10th వరకు చూడండి, 10th వరకు ఎకానమీ చూడండి. ఎన్సీఆర్టీస్ ఫస్ట్ లైన్ టు లైన్ చదవండి, ఖచ్చితంగా చదవండి. చదివేటప్పుడు మీకు పాయింట్స్ వస్తుంటాయి. మీరు పీవైక్యూస్ ఆల్రెడీ చూసుంటారు కాబట్టి ఆ పీవైక్యూస్ క్వశ్చన్స్ చూసి మీరు ఇలా చదువుతుండడం వల్ల అది ఎక్కడైనా ఆ పాయింట్స్ మీకు కనిపించినా కానీ టక్కున మీకు పీవైక్యూకి హింట్ అవుద్ది, ఖచ్చితంగా లింక్ అవుతాయి. లింక్ అయినప్పుడు ఆ టాపిక్ అక్కడి వరకు అండర్లైన్ చేయండి, మీకు అర్థమవుద్ది కదా. ఓకే, ఇక్కడ నుంచి క్వశ్చన్ వచ్చింది. మీరు ఒక క్వశ్చన్ చూసుకుంటే, మనకు ఫ్రెష్ వాటర్ గ్రౌండ్లో ఎక్కువ ఉందా, లేక్స్ రివర్స్లో ఎక్కువ ఉందా అని ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఉంది. అది ఎక్కడి నుంచి తీశారంటే 7th క్లాస్ ఎన్సీఆర్టీ జాగ్రఫీ నుంచి వచ్చింది క్వశ్చన్. అది 7th క్లాస్ ఎన్సీఆర్టీ జాగ్రఫీ నుంచి మనకు వస్తుంది. దాంట్లో ఉంటుంది మీకు ఫ్రెష్ వాటర్ గ్రౌండ్లో ఎక్కువ ఉంటుందా, లేక్స్ రివర్స్లో ఎక్కువ ఉంటుందా అని. 3% ఉంటే దాంట్లో 2% మనకు గ్రౌండ్లో ఫ్రెష్ వాటర్ ఉంటుంది, లేక్స్ అండ్ గ్లేషియర్స్లో 1% ఉంటుంది. అలాగా మీరు క్వశ్చన్స్, మీరు పీవైక్యూస్ చూసి చదవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. మనకు కావాలంటే ప్యాసేజెస్ ట్రై చేసేటప్పుడు చూడండి, ఫస్ట్ ప్యాసేజ్ క్వశ్చన్స్ చదవండి, తర్వాత ప్యాసేజ్ని చదవండి. ఎందుకంటే ప్యాసేజ్ చదివేటప్పుడు మీకు అర్థమైపోతుంది, ఓకే క్వశ్చన్ దీంట్లో అడిగి ఉన్నాడు కాబట్టి ఓకే దీని ఆన్సర్ ఇదని అర్థమవుద్ది. అలాగే మీరు పీవైక్యూస్ ఒకసారి చూసేసి వచ్చి దాని గురించి మీరు ఒకసారి అంటే సపరేట్ చేసి రాసుకుంటారు కదా, రాసేసి అయిపోయిన తర్వాత మీరు ఎన్సీఆర్టీ చదువుతుంటారు కాబట్టి
ఏదైనా దానికి రిలేటెడ్ ఉంటే మీరు ఎన్సీఆర్టీ నుంచి కూడా నోట్స్ చేసుకుంటారు. మెయిన్స్లో కూడా కొన్ని మన క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ కూడా మనకి ఎన్సీఆర్టీలో ఉన్న కొద్ది కంటెంట్ మనకు హెల్ప్ అవుద్ది. అందుకని పీవైక్యూస్ చూడండి అంటున్నా. పీవైక్యూస్ని అలా సిలబస్తో మనం మ్యాచ్ చేయాలి. అలా మ్యాచ్ చేశారంటే ప్రతి జిఎస్ ఈజీ అయిపోద్ది మీకు. ఓకే, థ్యాంక్ యూ. అర్థమైంది అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చేయండి. నేనైతే సిలబస్ సిలబస్ పీవైక్యూస్కి మ్యాచ్ చేస్తూ ఒక వీడియో చేయాలనుకుంటున్నా, కానీ ప్రెజెంట్ అయితే టైం లేదు. ఎందుకంటే ఇంకా రేపటి నుంచి మండే నుంచి నేను సీసాట్ చేసే వీడియోస్ చేస్తానని చెప్పాను. కాబట్టి నేను చదువుకునేది ఉంది, ఇంకోటి సీసాట్ వీడియోస్ కూడా చేస్తాను. కాబట్టి నేను ఎక్కువ టైం వీడియోస్కి ఇవ్వలేను. కాబట్టి అందుకు మీకు చెప్తాను, ఒకసారి ఇలా చేయండి, ఖచ్చితంగా మీకు అర్థమవుద్ది. పీవైక్యూస్ మస్ట్ అండ్ షుడ్ ఏది చదవక ముందే చూడండి, అప్పుడే మీకు అర్థమవుద్ది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా మీకు అర్థం కాకపోతే స్ట్రాటజీ 1 వీడియో ఉంది, పార్ట్ 1, దాన్ని బాగా చూడండి, అర్థమవుద్ది. లేకుంటే నేను సండే కూడా లైవ్ సెషన్స్ చేస్తాను 10 o'clockకి. ప్రతి సండే నేను 10 o'clockకి ఒక లైవ్ వస్తాను. అక్కడ కూడా మీరు డౌట్స్ అడగండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.